ఇప్పుడు మీరు F1 స్టూడెంట్ లాస్ట్ ఇయర్ వచ్చారు. నెక్స్ట్ 2026లో H1 లాటరీలో మీరు సెలెక్ట్ అయ్యారు. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు మీరు యుఎస్లో ఉన్నంత కాలం వీసా స్టాంపింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టి కొత్త రూల్స్ మారిస్తే మనం ఏం చేయలేం. కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న రూల్స్ ప్రకారం మీకు చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతే ఈవెన్ 2026లోనే 2027లో అయినా కంట్రీలో ఉండి మీరు కంటిన్యూ అవుతూ ఉంటే మీ ఎంప్లాయర్ మీకు 100,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ H1B ఫీజు కడితే సరిపోతుంది. హౌఎవర్ మీరు ఇండియాకి ట్రావెల్ చేయాల్సి వచ్చింది అంటే అప్పుడు ఏంటంటే వన్స్ యూ లీవ్ యునైటెడ్ స్టేట్స్, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ ది యాక్సెస్ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్ అంటే రీఎంటర్ కిందకు వస్తుంది. అక్కడ ఎంట్రీ పర్మిట్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్లో ప్రొక్లమేషన్ బోర్డర్ సెక్యూరిటీ అని చెప్పానంటే మీరు బోర్డర్ క్రాస్ చేస్తున్నారు, మళ్ళీ బ్యాక్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అంటే మీ మీద ట్రంప్కి కంట్రోల్ ఉంటుంది. మిమ్మల్ని రానియాలా వద్దా అనేటువంటి అధికారం ఆయనకు ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ రీఎంటర్ అవ్వాలంటే $100,000 మీ కంపెనీ పే చేయాలి. చాలా క్లియర్గా అర్థమైంది కదా మీకు? ఎన్ని రోజులు మీరు ఇండియా వెళ్లకుండా ఉంటారు?